ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించి మనకి బ్యాంకుల్లో పనిచేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి బ్యాంకుల్లో పనిచేయడానికి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. nabard.org అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే అక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ డేట్కి సంబంధించి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ డేట్కి సంబంధించి 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి. సో అదేవిధంగా 21 అక్టోబర్ వరకు అయితే అప్లికేషన్స్ అనేవి కొనసాగించడం అయితే జరుగుతాయి. సో అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి 21 నవంబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఓన్లీ ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్కి సంబంధించి nabard.org అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి చూసుకోవచ్చు. 108 అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేకెన్సీ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోవచ్చు 1994 నుంచి అదేవిధంగా 2006 వరకు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్కి సంబంధించి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది ఈ సబ్జెక్ట్కి సంబంధించి. సో టోటల్గా వచ్చేసి 120 క్వశ్చన్స్ గాను 120 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో టోటల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ టైం డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే రాసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో తెలుగులో రాయడానికి అయితే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీకి సంబంధించి మీరైతే ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 50 రూపీస్ వచ్చేసి ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీకి సంబంధించి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అయితే ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ వచ్చేసి జాగ్రత్తగా అయితే చూడండి. సో మీరు ఇక్కడ వచ్చేసి పే స్కేల్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి జీత భత్యాలకు సంబంధించి 35,000 అయితే అప్రాక్సిమేట్లీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంచెం ఎక్కువగానే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు హౌ టు అప్లై అనేసి అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి www.nabard.org అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే అఫీషియల్గా అయితే అక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా దానికి సంబంధించి గైడ్లైన్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 21 వరకు అయితే ఉండడం
అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే సో కింద వచ్చేసి కావాలనేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే అప్లికేషన్ వీడియో ప్రాసెస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి, నేను అప్పుడు అయితే చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి, మీరు అందరూ కూడా లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అటెండెంట్కి సంబంధించి సో పూర్తి సమాచారం అని వచ్చేసి సో ఇది వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి సో ఆఫీస్ అటెండెంట్ గాను సో నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని వచ్చేసి మీరు అయితే ఒక లైక్ అయితే చేయండి, అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.